ఎంటీవీ మీడియా గోల్డ్ న్యూస్ కి స్వాగతం. వెల్కమ్ టు MG9 న్యూస్. గడప గడప ప్రచారంలో ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలని బందే నవాజ్ ప్రచారం. గంజహల్లి ముస్లిం మైనార్టీలను కలిసి ఏ సమస్య వచ్చినా అండగా మేముంటాం. బందే నవాజ్. కర్నూలు జిల్లా ఎమిగనూరు నియోజకవర్గం గోనెగండ్ల మండలం గంజహల్లి గ్రామంలో వైఎస్ఆర్సీపీ మండల యువ నాయకుడు బందే నవాజ్ గడప గడపకు ప్రచారం తిరుగుతూ ఫ్యాన్ గుర్తుకు ఓటేసి మన జగనన్నను మరోసారి ముఖ్యమంత్రిని చేసుకుందామని ఓటర్లను అభ్యర్థించారు. గ్రామంలో ఉన్న ముస్లిం మైనార్టీ నాయకులను కలిసి వాళ్ళు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను తెలుసుకుని మన ప్రభుత్వంలో ఇటువంటి ఇబ్బందులు రాకుండా చూసుకుంటామని హామీ ఇవ్వడం జరిగింది. అలాగే గ్రామంలో ఉన్న వైసీపీ సీనియర్ నాయకులు పెద్దలతో కలిసి వారి సమస్యలను తెలుసుకున్నారు. పార్టీ గెలుపు కొరకు మనం ఎలా ముందుకు పోవాలి అనే అంశాలపై చర్చించుకున్నారు. ప్రతి ఒక్కరికి మన వైసీపీ ప్రభుత్వంలో ఏదో ఒక రూపంలో ప్రతి ఇల్లు లబ్ధి పొందడం జరిగిందని, జగనన్న అందించిన పథకాలే పార్టీ గెలుపునకు దోహదపడతాయని, ముస్లిం మైనార్టీలకు వైసీపీ ప్రభుత్వంలో ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా నామినేటెడ్ పదవుల్లో స్థానం కల్పించారని, ఇలాంటి ప్రభుత్వానికి మనం అండగా ఉంటూ పార్టీని గెలిపించుకొని జగనన్న రుణం తీర్చుకుందామని ముస్లిం నాయకులకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ముస్లిం మైనార్టీ నాయకులు మహమ్మద్ రఫీ, డాక్టర్ బందే నవాజ్, పెద్ద రంగోలి, వీరనాయుడు, గ్రామస్తులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. MG9 తో ఎమిగనూరు టౌన్ రిపోర్టర్ వి నరసింహ ఆచారి. अब तुम्हें कोस गाँव जाओ कोलेमेरा दाटे వెళ్ళిన తర్వాత फोन है सामने मुसलमान है बाबा गोमे एमजी थे मैं कहता फाइल से बचपन से क्या बोलते थे पटेला ना नाम भी पटेला साहब हमारा गाड़ी से बात करते हैं देखो अभी बड़े दिन छोटे छोटे पूछना बड़े कथा रास्ता पूछे कथा एमपीपी सरपंच करते थे पूछाने और को सुने और को सुने वो नहीं रहता राष्ट्र उसके ऊपर पड़ा है काम कर लेते काम करना बड़ा समझता है आगे रहना कर बोल रहे बच्चे को हमें आगे रहना कैसा रहना ये बड़ा